హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల అధినేతలు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధపడగా జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. మరోవైపు జగన్ సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం పేరిట జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఎన్నికలకు సిద్ధమంటూ ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అటు చంద్రబాబు సైతం రా కదలిరా పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ సభలు కొనసాగుతున్నాయి. అటు పవన్ సైతం రాష్ట్ర స్థాయి పర్యటనలకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గ సమీక్షలను పూర్తి చేశారు. ఫిబ్రవరి 4 నుంచి పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టనున్నారు. ఎన్నికల వరకు క్షణం తీరిక లేకుండా గడపనున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ను జనసేన నాయకత్వం రూపొందించే పనిలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడంతో పాటు కీలకమైన కొన్ని జిల్లాలను టార్గెట్ చేసుకొని పవన్ ప్రచారం చేయనున్నారు. అక్కడ వారాహి యాత్రతో పాటు కుదిరితే కొన్ని నియోజకవర్గాల్లో పవన్ పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ రెడీ అయినట్లు తెలుస్తుంది. అనకాపల్లి నియోజకవర్గం నుంచి పవన్ పాదయాత్ర చేస్తారని ప్రచారం జరుగుతుంది. తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.